భయభక్తులు కలిగి దేవుని సేవించుడి. ఎలా సిద్ధపడాలి దేవుని దగ్గర? ఆదివారం ప్రార్థన జరుగుతుందంట, నేను వెళ్ళాలి. క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంట, నేను వెళ్ళిపోవాలి. అమ్మో 31 రాత్రి మందిరానికి నేను వెళ్ళిపోవాలి. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయంట, నేను వెళ్ళిపోవాలి. ఆదివారపు ప్రార్థన, ఉపవాస ప్రార్థన నీ ఇంట్లో లేదనుకో, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అనుకో, ఎప్పుడు నీ ఘోరమైన పరిస్థితి దేవుని ఎదుటికి వచ్చేస్తుందో తెలియదు. కేవలం ఆయన కృప వలన ఇప్పటికీ మనం ఇంకా క్షేమంగా ఉన్నామని. నువ్వు మంచోడువైనా మంచోడు కాకపోయినా కృప నిన్ను వెంబడిస్తా ఉన్నది. దేవుని సన్నిధికి వచ్చే వారికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే, ప్రార్థన జరుగుతుంది, నేను ఇంట్లో ఎలాగుండాలి? బాబోయ్, ప్రార్థన జరుగుతుంది, దేవుని వాక్యం వినిపించబోతున్నారు, దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, నేను దేవుని సన్నిధిలో కనబడాలి. ఎట్లా ఉండాలంట? భయము, భక్తి, వణికే స్వభావంతో దేవుని సన్నిధికి రావాలంట.